నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. T20 ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సూపర్ 8లోనే ఇంటిదారి పట్టింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిన కంగారు జట్టు సెమీస్కు ముందే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్ దశలో అదరగొట్టిన ఆసీస్ సూపర్ 8లో మాత్రం చతికిల పడింది. తొలుత ఆఫ్ఘన్ చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత భారత్ మీద కూడా ఓడి దాదాపు నాకౌట్ రేస్ నుంచి నిష్క్రమించింది. తాజాగా బంగ్లాదేశ్ను రషీద్ సేనా ఓడించడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఈ తరుణంలో ఆ టీం ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఓపెనర్ ఇప్పుడు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. కెరియర్లో ఎన్నో ట్రోఫీలను ముద్దాడాడు వార్నర్. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ఆసీస్ జట్టులోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు. మెగా టోర్నీల్లో కంగారుల ఛాంపియన్స్గా నిలవడంలో అతడిది కీలక పాత్ర. అలాంటోడు ఇంకో ఐసీసీ ట్రోఫీని చేతబట్టి ఘనంగా కెరియర్కు గుడ్ బై చెప్పాలని భావించాడు. అయితే టీమిండియాపై ఓటమితో అతడి ఆశలకు బ్రేక్ పడింది. సెమీస్లోనే ఆ టీం కథ ముగిసింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీలో అవసరమైతే టీంకు ప్రాతినిధ్యం వహించేందుకు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటానని వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే అతడికి ఆస్ట్రేలియా మరో ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. T20 వరల్డ్ కప్లో సెమీస్కు ముందే జట్టు ఇంటిదారి పట్టడంతో క్రికెట్ ఆస్ట్రేలియా సమాన మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీంలో సరిగ్గా పర్ఫామ్ చేయని వారిని సెలక్షన్కు దూరంగా ఉంచే ఛాన్సులు ఉన్నాయి. అలాగే కొందరి కాంట్రాక్టులు తీసేసే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వన్డేలు, టెస్టులకు, తాజాగా T20లకు గుడ్ బై చెప్పిన వార్నర్కు కూడా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అతన్ని కోరే అవకాశం లేదని ఆసీస్ మీడియా అంటోంది. ఇవన్నీ చూస్తుంటే ఇక IPL లాంటి లీగ్స్ తప్పితే వార్నర్ మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లో కనిపించే అవకాశం లేదని చెప్పాలి. మరి అద్భుత బ్యాటింగ్ తో కోట్లాది మందిని అలరించిన వార్నర్ రిటైర్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలపండి.